ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు, దేవుడు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా అపున్ రెడ్డి మరియు వినీషా జోసెఫ్లను దీవించి మంచి ఆయుధారోగ్యములు, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు అపున్ రెడ్డి, వినీషా జోసెఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి కార్యక్రమాన్ని ఉదార స్వభావంతో స్పాన్సర్ చేస్తున్నటువంటి అపున్ రెడ్డి, వినీషా జోసెఫ్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేము హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఈ ఆరాధన ద్వారా దీవించి మీ జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థిస్తూ మిమ్మందరినీ కూడా ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఈ లోక సాగరములో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి, నాదు జీవిత అలలను చూచి నీలోని నమ్మికను కోల్పోతున్నాను, నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. 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 యేసయ్యా, ఈ లోక అలలలో, పాపమనే అలలలో కొట్టుకుపోతున్నాం ప్రభా. శాపమనే అలగలలో మునిగిపోతున్నాం ప్రభా. బలహీనమైనటువంటి మమ్ము మీ బలముతో మమ్ము బలపరచండి ప్రభా. మీ ఆత్మతో మమ్ము బలపరచండి ప్రభా. మీ శక్తితో మమ్ము నింపండి ప్రభా. మీ వాక్కుతో మమ్ము కడిగి శుద్ధీకరించండి ప్రభా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఈ లోకాశల అలలలో మునిగిపోకుండా కావుమయా. ఈ లోకాశల అలలలో మునిగిపోకుండా కావుమయా. ఈ లోకాశల
బలహీనమైన వాడను నేను, బలహీనమైన వాడను నేను. బలపరచు నన్ను స్థిరపరచు, బలపరచు నన్ను స్థిరపరచు. బలహీనమైన వాడను నేను, బలహీనమైన వాడను నేను. బలపరచు నన్ను స్థిరపరచు, బలపరచు నన్ను స్థిరపరచు. రావా త్వరగా రావా, దరి చేర్చగరావా దేవా. 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 యేసయ్యా, ఆశ నిరాశ వలలలో చిక్కుకుపోతున్నాం ప్రభా. ఈ లోక సంబంధములో మేము కూరుకుపోతున్నాం ప్రభా. ఈ లోక బలహీనతల్లో, ఈ లోక పాప శాపాలలో మేము కొట్టుకుపోతున్నాం ప్రభా. మీ వాక్యమనే శక్తితో, మీ యొక్క దీవెననే కృపతో మమ్ము కాచి కాపాడండి ప్రభా. మీ మంచితనముతో, మీ కృపతో, మీ జాలి కనికరముతో మమ్ము ఆదరించండి ప్రభా. మాలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాల నుండి మాకు సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేయండి ప్రభా. ఆమేన్. ఆ గొప్ప దీవెన వేడుకుందామా. ఆశ నిరాశల వలలలో చిక్కుకొనకుండా కావుమయ్యా. ఆశ నిరాశ వలలలో చిక్కుకోకుండా కావుమయ్యా. ఆశ నిరాశ వలలలో చిక్కుకొనకుండా కావుమయ్యా. ఆశ నిరాశ వలలలో చిక్కుకోకుండా కావుమయ్యా. ఈ లోక సంబంధ జ్ఞానమెల్లను, ఈ లోక సంబంధ జ్ఞానమెల్లను, ఈ లోక సంబంధ జ్ఞానమెల్లను ఈ లోక సంబంధ జ్ఞానమెల్లను చేర్చున నన్ను నీ దరికి, చేర్చున నన్ను నీ దరికి. చేర్చున నన్ను నీ దరికి. చేర్చున నన్ను నీ దరికి. రావా త్వరగా రావా, దరి చేర్చగరావా దేవా. 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 ఈ లోక సాగరములో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి, నాదు జీవిత అలలను చూచి, నీలోని నమ్మికను కోల్పోతున్నాను. నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా, దరి చేర్చగరావా దేవా. చప్పట్లు కొడుతూ రావా త్వరగా రావా,
దరి చేర్చగ రావా దేవా, రావా త్వరగా రావా 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 దరి చేర్చగ రావా దేవా. అందరూ కూడా చెప్పుడు కొడుతూ గొప్ప దేవుని మహిమ పలుకుదామా. యేసయ్యా, ఈ లోక సాగరములో, ఈ పాపమనే భూమిలో, ఈ శాపమనే అలలలో కొట్టుకుపోతున్నాం ప్రభా. మమ్మ మీ వాక్కుతో కడగండి ప్రభా, మీ రక్తముతో శుద్ధీకరించండి ప్రభా. మాలో ఉన్న అన్ని బలహీనతల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, వ్యాధుల నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత మాకు దయచేయండి ప్రభా. ప్రభా, ఈ లోకంలో కూరుకుపోతున్నాం ప్రభా, ఈ అలలో కొట్టుకుపోతున్నాం ప్రభా. మమ్మ కాపాడండి ప్రభా, మమ్మ దరిచేర్చండి ప్రభా. మీ వాక్కులో మమ్మ నడిపించండి ప్రభా, మీ బాటలో మమ్మ నడిపించండి ప్రభా అని వేడుకుందామా. రావా త్వరగా రావా దరి చేర్చగ రావా దేవా, రావా త్వరగా రావా దరి చేర్చగ రావా దేవా. హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆరాధిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ నిరాశ వలలలో చిక్కుకొనకుండా కావుమయ్యా, ఈ లోక సంబంధ జ్ఞానమెల్లను చేర్చున నన్ను నీ దరికి. ఈ లోక సంబంధ జ్ఞానమెల్లను చేర్చున నన్ను నీ దరికి. యేసయ్యా, కరుణించవా, యేసయ్యా, కరుణించవా. అందరూ రెండు చేతులు జోడించి నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరొకసారి దివ్య సప్రసాద రూపంలో పరలోకము నుండి మన మధ్యలోనికి వేంచేసినటువంటి ఆ ప్రభువును మనసారా ఆరాధించుకుందామా. ఈ లోక సాగరంలో పడిపోకుండా, ఈ లోక వ్యాధుల్లో, బాధల్లో చిక్కుకొనకుండా, అనేక బలహీనతలకు గురి కాకుండా నిన్ను, నన్ను, మనందరినీ కాపాడడానికి పరుగులు తీసుకుని వచ్చిన యేసయ్యను ఆరాధిద్దామా, మహిమపరుచుకుందామా. రెండు చేతులు జోడించి అడుగు. నీ సమస్య ఏమిటో చెప్పు బిడ్డ, నీ బాధ ఏమిటో చెప్పు. ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ బలహీనతలతో సతమతం అవుతున్నావో చెప్పు. వేటి ద్వారా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నావో, ఏ బలహీనతలు, ఏ పాప శాపాలు నిన్ను దేవుని నుండి దూరం చేస్తున్నాయో, నీ కుటుంబం నుండి దూరం చేస్తూ ఉన్నాయో ప్రభువుకు చెప్పు బిడ్డ. త్వరగా వచ్చి మనందరినీ ఆదరించే ప్రభు, మన బలహీనతలను బలంగా మార్చే ప్రభు, మన జీవితంలో ఏదైనా చేయగలిగిన ప్రభు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు బిడ్డ. మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, నొప్పితో, బాధతో, వేదనతో, గడ్డలతో బాధపడుతున్నారేమో, ఆ స్థలాల్లో మీ కుడి చేతిని ఉంచి అడగండి. స్వస్థపరిచే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కేవలం ఆయనకు మాత్రమే సాధ్యము. ఆయన మాత్రమే మనల్ని దీవించి మనకు స్వస్థతనివ్వగలిగినటువంటి ప్రభు. అడగండి ప్రియ సహోదరులారా. మన కుటుంబంలో ఉన్న ప్రతి చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని. ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారో వారి కోసం ప్రార్థించు.
ఎవరెవరు ఈ లోక ఆశలలో కూరుకుపోయినారో వారి కోసం ప్రార్థించు. నీ కుమారులు కుమార్తెలు నీ మాట వినటం లేదని బాధపడుతున్నావేమో, చేయి దాటి వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నావేమో. ప్రభు పాదాల పట్టుకో బిడ్డ. నీ కుటుంబ సమస్యలన్నిటిని కూడా ప్రభు తీర్చబోతున్నాడు. ఏ పరిస్థితిలో నీవున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో నీవున్నా, నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి ప్రభు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలిగిన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఈ లోకమనే సాగరములో కొట్టుకుపోకుండా ఇప్పటి వరకు మనందరినీ కాచి కాపాడిన ప్రభు మన మధ్యలో ఉన్నాడు బిడ్డ. అడుగు, విశ్వాసముతో అడుగు. నీ భర్త ఈ లోక తాగుడనే వ్యసనములో కూరుకుపోయి ఉన్నాడా? నీ బిడ్డలు రకరకాల గంజాయిలు, మత్తు పానీయాలకు గురి అయి ఈ లోక సాగరములో కొట్టుకుపోతూ ఉన్నారా? వారి కోసం ప్రార్థించు బిడ్డ. యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. రకరకాల బంధకాలలో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం సమర్పిస్తున్నటువంటి ఈ దివ్య సప్రసాద ఆరాధన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. మన జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతుంది. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఈ బిడ్డల్లో ఎవరైనా అనారోగ్యముతో, బాధలతో, సమస్యలతో బాధపడుతుంటే ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామములో ఆ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగునుగా. ఎవరైతే మంచం పట్టి ఉన్నారో యేసు నామములో లేచి నడుచుదురుగా. యేసు నామములో గొప్ప కార్యాలు వారిలో జరుగునుగా. ఎవరెవరు బంధకాల్లో ఉన్నారో, తాగుడు మత్తు పానీయాల్లో కూరుకుపోయి ఉన్నారో యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. ఎవరైతే బాధ్యత లేకుండా, కుటుంబం అంటే లెక్క లేకుండా, భార్య బిడ్డలు అంటే లెక్క లేకుండా ఎవరెవరైతే అశ్రద్ధగా జీవిస్తున్నారో, బాధ్యత లేకుండా జీవిస్తూ ఉన్నారో వారి మనస్సు మారాలని అని ప్రార్థన చేద్దాం. దేవుడు వారి మనస్సులను మార్చి మంచి బాధ్యతను వారికి నేర్పించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని దీవించమని, యవనస్తులను, వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలను, ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని వేడుకుందాం. సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలు, రకరకాల గొడవలతో కొట్టిమిట్టాడుతున్న వారికి శాంతి సమాధానాన్ని దయచేయమని, వారికి న్యాయం చేకూర్చమని ప్రార్థన చేద్దాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో యేసు నామములో వారికి విడుదల కలుగునుగా. ప్రార్థన చేద్దాం. నడునెత్తి చెరి కాళ్ళ వరకున్న ప్రతి రోగాన్ని తొలగించమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని సమర్పిద్దాం. మెసేజెస్ పంపిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, రకరకాల భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి, ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థన చేద్దాం. రెండు చేతులు జోడించి ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక.
రావా దరి చేర్చగరావా దేవా రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 ఆమేన్.